నర్సంపేట డిఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సేవలు మరవలేనివని అన్నారు ఎంపీడీఓ శ్రీనివాస్. ఎస్ఐ కూడా అరుణ్ శనివారం దాసరి సాంబారెడ్డి బిఏ స్మారక కార్డం దాసరి రాజిరెడ్డి డిఆర్ఆర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నర్సంపేట మండల ఎంపీడీఓ శ్రీనివాస్, నర్సంపేట రూరల్ ఎస్ఐ కూడా అరుణ్, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం మరియు దాసరి సాంబారెడ్డి బిఏ తృతీయ వర్ధంతి సందర్భంగా నర్సంపేట జిల్లా ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం చలివేంద్ర ఏర్పాట్లు పేదవారికి దుప్పట్ల దాతకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, నాతోటి ఎస్ఐ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డాక్టర్స్కి, హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా మండల పరిషత్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పేట ప్రభుత్వ ఆసుపత్రిలో దాసరి రాజిరెడ్డి గారి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ దాసరపల్లి వారి ఆధ్వర్యంలో దాసరి సాంబారెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో ప్రిమిసెస్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చినటువంటి దాత గారికి మండల పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా డిగ్రీల ఎండ ఉన్నప్పుడు మంచినీటి అవసరం తీర్చుకొని తాగటానికి రంజాన్లలో మనకి కావాలంటే నీళ్ళు బాటిల్స్లో దొరుకుతాయి, తర్వాత క్యాన్లలో దొరుకుతాయి. కానీ వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్లలో మంచినీళ్ళు పెట్టి వచ్చిన ప్రతి పేషెంట్కే కాకుండా వారితో పాటు వచ్చినటువంటి అటెండెంట్స్ కూడా మంచినీళ్ళు తాగటానికి, అదేవిధంగా చూడటానికి వచ్చినటువంటి పేషెంట్స్ని చూడటానికి వచ్చినటువంటి ప్రజలకి కూడా చల్లని మంచినీళ్ళు తాగటానికి అవకాశం